రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సుభాష్ నగర్ దళిత కాలనీలో బీజేపీ పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాము చెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని టౌన్ అధ్యక్షుడు కూకట్ట నాగరాజు అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి హాజరయ్యారు. అంతకుముందు పెరకగిద్ద హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి గోశాలలో గోవులకు పండ్లు ఆకుకూరలను తినిపించారు. అనంతరం సుభాష్ నగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఉచిత బియ్యాన్ని అందజేస్తోందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం తామే సన్న బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. సొమ్మకొడిది సోకొకడిది అన్న చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పనితీరని సంజీవరెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ తన సొంత ఖర్చులతో మహిళలకు చీరలు, పురుషులకు వైట్ లుంగీలను జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం దళిత కాలనీలో సహపంక్తి భోజనాలు నిర్వహించారు బీజేపీ నేతలు. రోజుల్లో తెలంగాణలో బీజేపీ పక్క జెండా ఎగురవేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీలలో భారతీయ జనతా పార్టీ 3 అసెంబ్లీ మేము గెలవద్దని చెప్తా ఉన్నాం. దమ్ముంటే మీరు కాసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి వెళ్ళి పార్లమెంట్ దాకా మేము పోటీ చేస్తాం. ఇవాళ వార్డు మెంబర్ని కాపాడుకుంటాం, సర్పంచ్ని కాపాడుకుంటాం, ఎంపీటీసీని కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, సింగిల్ విండోస్ ఎక్కడ వదిలిపెట్టే ముచ్చట్లేదు. గతంలో కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు వెనుక ముందున్న ఆర్థికంగా లేకున్నా భారతీయ జనతా పార్టీ మారకుండా కార్యకర్తలందరూ ఒకటే పార్టీలో ఉన్నందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిటీగా పనిచేస్తున్న అందరికీ వాళ్ళందరినీ పాదాభివందన చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కన్న తల్లి లాంటిది, చేసుకున్న భార్య లాంటిది. ఎందుకంటే మిగతా పార్టీల వాళ్ళు తల్లి విలువ తెలియదు, భార్య విలువ తెలియదు. కన్నా ఇటు తీసి అటు మారుతారు, అటు తీసి అటు మారుతారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న కార్యకర్తలు కమిట్మెంట్ ఉన్నది. నేను ఈ 3 కాన్స్టిట్యూన్సీలో మన జిల్లాలో మూడు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 25 మండలాలు ఉన్నాయి, ఒకటి కార్పొరేషన్ ఉన్నది, 3 మున్సిపాలిటీ ఉన్నాయి.
ఇలా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి మనం ప్రయత్నం చేయాలా? నా సహసహకారాలు మీకు ఎప్పటికి ఉంటాయి, నా అన్నదానాలు మీకు ఎప్పుడు ఉంటాయి, ప్రజల అన్నదానాలు మీకు ఎప్పుడు ఉంటాయి. కార్యకర్తలు చెప్తా ఉన్నా, ప్రజలు మనతో మమేకంగా ఉండి మనకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం పోటీ చేయడానికి మన సిద్ధంగా ఉండాలి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు బీజేపీ వైపు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి అసెంబ్లీ నుంచి మనం పోటీ చేసి మనం గెలిపించుకునే బాధ్యత మనకు ఉంటుంది. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్, పక్కా బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ముందుగా వచ్చి కార్యక్రమం చేసుకుంటా అంటే సరే మా పార్టీ మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి మీ అందరం ఏకమై ఇక్కడికి వచ్చిన కార్యకర్తకు విలువేంటో తెలుసు, కార్యకర్తకు బాధ తెలుసు. కానీ కార్యకర్తకు ఎప్పుడు ఇబ్బంది పెట్టా, కార్యకర్తను ఎప్పుడున్నా నా తమ్ముడు లెక్క, నా అన్న లెక్క, మహిళల అక్క లెక్క, నా తల్లి లెక్క చూసుకుంటా. ఇక్కడ కార్పొరేటర్లను 10 కార్పొరేటర్లను గెలిపించుకుంటా అని చెప్పి తెలియస్తున్నా. మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగా ఇబ్బంది ఉన్నా మిమ్మల్ని నేను వాడుకుంటా, నేను మీకు సాయం చేస్తా, మేము వెన్నట్టుకుంటా అని చెప్పి. బీజేపీ అంటే అట్టడుగు వర్గాలకు ఆపన్న హస్తం. మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటికి ఇక్కడ గవర్నమెంట్ అవగాహన కల్పించక వాళ్ళ పేరు పెట్టి సొమ్ముగోరి సోగోరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇప్పుడు అన్ని చెప్పుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము, అది బీఆర్ఎస్ ప్రభుత్వంను తీసేసి ఇప్పుడు మన ప్రజలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకుంటే ఏదో చేసి సాధిస్తారు అని అనుకుంటే వారు కూడా ఇంకా బీఆర్ఎస్ కంటే అత్యంత అధ్వానంగా పరిపాలిస్తూ ప్రజలను ఇవాళ అప్పుల పాలు చేస్తూ ప్రతి ఒక్కరి పేరు మీద లక్షల రూపాయల అప్పులు చేసి ఈరోజు గవర్నమెంట్ నడిపిస్తున్నది. జ్యోతిబా పూలే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అనేక ఇబ్బందులకు గురైన నిమ్న జాతులను మేల్కొల్పి వారి హక్కుల సాధనకు కృషి చేసిన మహాత్ముడు పూలే అని అన్నారు. నేటి యువత పూలేను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు నేతలు. అప్పుడు విద్య అనేది ముఖ్యమనే ఆలోచన చేసుకొని ఆ రోజు కొంతమందికి తన ద్వారా విద్య నేర్చుకునేటువంటి కార్యక్రమంలో పూనుకున్నటువంటి పరిస్థితులలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి తన మిత్రుడు పెళ్లికి పోయినప్పుడు వారందరూ కూడా ఇతనిని వెలివేసినటువంటి సందర్భాలలో నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తి ఈయన మన దగ్గర ఉండద్దు అనేది అనుకున్నప్పుడు దేని ద్వారానైతే ఈ కులాంతర వ్యవస్థ అంతా పోతుంది, విద్య ద్వారానే అనే ఉద్దేశం అనుకున్నప్పుడు వారు అంచెలంచెలుగా చదువుకొని తర్వాత కొంతమందికి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని చాలా వరకు విద్య ద్వారానే ఈ యొక్క కార్యక్రమం చేపడతామనే ఉద్దేశం అనుకున్నప్పుడు వారు ఆనాడు చిన్నతనంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైతే ఇంకా కొంతమంది సమాజంలో ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలలో ఏదైతే మగవారికి ఎక్కువ వయసు ఉండి ఆడవారికి తక్కువ ఉన్నటువంటి సందర్భాలలో వయసు మీరిన తర్వాత మగవారు చనిపోయినటువంటి సందర్భాలలో భార్యలు వితంతువులు అయితే పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమం ఆనాడు వెలివేయబడ్డది. దానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసుకొని చిన్నతనంలో చనిపోయినటువంటి ఆడపడుచులకు కూడా పెళ్లి చేయాలి, పెళ్లి చేసుకోవాలి, వారు కూడా పిల్లలు కనాలనే ఉద్దేశంతో ఆనాడే రూపకల్పన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. తర్వాత వారి భార్య కూడా చదువు నేర్పించి వారితోటి కూడా సావిత్రిబాయి పూలేతోటి చాలా అనేక రకమైనటువంటి స్కూళ్ళు ఓపెన్ చేసి మహిళలు కూడా విద్యా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ఆనాడే ముఖ్య భూమిక పోషించినటువంటి అసలు నికార్స్ అయినటువంటి విద్యావేత్త జ్యోతిబా పూలే గారు. ఒక లక్ష్యం కోసం ఒక మహాత్ములు జన్మిస్తూ ఉంటారు. అలాంటి దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి, అంటే 2027వ సంవత్సరం వారికి 200 సంవత్సరాలు అయితే పుట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు
అణగారిన వర్గాల యొక్క కష్టాన్ని చూసి బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో సామాజిక అసమానతలు ఉన్నటువంటి సందర్భంలో మరి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పూణే సమీపంలో పుట్టి మరి తాను బాల్యంలోనే వివాహం చేసుకొని అంటే ఒక 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 9 ఏళ్ల అమ్మాయిని సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకొని ఆమెకు విద్యను అందించి మరి ఆ 200 ఏళ్ల క్రితం విద్యను అందించడం ఒక స్త్రీ కంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులను మనం ఊహించవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి మరి మహిళలకు విద్యలో మన యొక్క ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే విద్య రాకపోవడం, మన అజ్ఞానమే ప్రధానమైన శత్రువు అనేటువంటి భావనతో మరి కడు పేదరికంలో పుట్టి కొన్ని వేలాది కుటుంబాల పేదరికాన్ని అజ్ఞానాన్ని తొలగించి వాళ్లకు మరి సామాజిక స్పృహ జ్ఞానం కలిగించినటువంటి మహానుభావులు భారతదేశ చరిత్రలో పేరెన్నికగన్నటువంటి మహానుభావులందరూ కూడా మరి ఏప్రిల్ మాసంలోనే పుట్టిర్రు. జ్యోతిరావు పూలే అంటే ఎంతో గొప్ప వ్యక్తి. వారి ఆశయాలను వారి అడుగుజాడలో మనం అందరం నడవాలని కోరుతూ ఈరోజు ఇది జరుపుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి శ్రీరాంపూర్ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు.